కేసు నెంబర్ 11/24 మందా రాజశేఖర్ అనే ఈ ముద్దాయి గాంధీనగర్ సుందరం పబ్లిక్ స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తూ 10th క్లాస్ చదువుతున్న కుర్రా రాజేష్ అనే అబ్బాయిని కోపంతో ఇష్టం వచ్చినట్టు కొట్టి చెయ్యి విరగడానికి కారణమై 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ రాయకుండా చేశారని ఐపీసీ సెక్షన్ 352 అండ్ ఐపీసీ సెక్షన్ 307 కింద కేసు నమోదైంది. మందా రాజశేఖర్ అంటే మీరేనా? అవును సార్. మీ వయసు ఎంత అండి? మీరు ఏం చేస్తుంటారు? 50 సంవత్సరాలు సార్. 6th నుండి 10th వరకు మ్యాథ్స్ చెప్తుంటాను సార్. గత 5 సంవత్సరాల నుంచి సుందరం పబ్లిక్ స్కూల్లోనే పనిచేస్తున్నాను సార్. ఏంటి ఆ అబ్బాయిని కొట్టింది మీరేనా? ఆ రోజు నేను క్లాస్ రాకముందే అక్కడ పెద్ద గొడవ జరుగుతుంది సార్. నేను వెళ్ళి చూస్తే అక్కడ రాజేష్ అండ్ ఇంకో అబ్బాయి బాగా గొడవ పడుతున్నట్టు కనిపించింది సార్. కోపంతో ఇద్దరిని చెరవ దెబ్బేసాను సార్. అప్పుడే రాజేష్ జేబులోంచి ఒక క్వార్టర్ మందు బాటిల్ పడాను. 10th క్లాస్లోనే మందు మొదలెట్టాడైన కోపంతో బీపీ వచ్చి కొంచెం బాగానే కొట్టాను సార్. నా స్టూడెంట్ ఆ విధంగా తప్పుదారిలో పోతుంటే తట్టుకోలేక కొట్టాను సార్. అంతేగాని వాడంటే నాకేం కోపం కాదు కదా సార్. ఏంటి క్లాస్లోనే మందు బాటిల్ పట్టుకొచ్చాడా? వీడేనా? ఎస్ సార్. ఏంట్రా ఆ పనులు? స్కూల్ ఏజ్లోనే మొదలుపెట్టారా? అయినా నీ ఏజ్ ఎంత? సార్ అది కాదు సార్, నేను మా ఫ్రెండ్ క్లాస్లో మాట్లాడుకుంటుంటే శేఖర్ సారే సడన్గా వచ్చి కొట్టేశారు సార్. నేను అడిగిందని సమాధానం చెప్పరా. ఈ ఏజ్లో మంది ఏంట్రా? అది క్లాస్లో? అలా కాదు సార్, మా తాత రోజు పడుకునే ముందు మందు తాగుతాడు సార్. స్కూల్ నుండి వచ్చేటప్పుడు తెమ్మని డబ్బులు ఇచ్చారు సార్, అందుకని ముందుగానే కొనుక్కొని పెట్టుకున్నాను సార్. అరే నేను చెప్పు, అది నీకా మీ తాతకా? నిజంగా మా తాతదే సార్. నేను ఎంత చెప్తున్నా వినకుండా అసలు ఏం ఆలోచించకుండా మందు బాటిల్ కింద పగలు కొట్టి శేఖర్ సార్ ఇష్టం వచ్చినట్టు కొట్టారు సార్. 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ కూడా రాయలేదు సార్. సరే మీ తాత వచ్చాడా? ఏడే ఆ స్కూల్ ప్రిన్సిపాల్ ఎక్కడా? జరిగిందంతా విన్నారు కదా. స్కూల్లోకి ఎవరెవరు వస్తున్నారు, ఏం చేస్తున్నారో చూసుకోక్కర్లేదా? అయినా చిన్నపిల్లల్ని విచక్షణారహితంగా కొట్టటేమిటే ఆ స్కూల్లో? సారీ సార్, ఆ అబ్బాయిని అలా కొట్టడం కూడా తప్పు. ఈ అబ్బాయి చెప్పింది కూడా నిజమే సార్. తర్వాత వాళ్ళ తాతయ్య వచ్చి చెప్తే మాకు విషయం తెలిసింది సార్. కానీ చిన్నపిల్లలతో అలా చేయించడం తప్పే కదా సార్. ఇంతకీ రాజశేఖర్ టీచర్ ఎలాంటాడు? స్టూడెంట్స్ అందరినీ అలాగే కొడుతూ ఉంటాడా? రాజశేఖర్ సార్కి కొద్ది కోపం ఎక్కువే సార్. అయినా మంచి అయినా సార్. అప్పుడప్పుడు పిల్లలు తప్పు చేసినప్పుడు చాలా గట్టిగా పనిష్మెంట్ ఇస్తూ ఉంటాడు సార్. కానీ మేము చాలాసార్లు చెప్పి చూసాం సార్. కానీ సీనియర్ అవ్వటం వలన మేమేమీ అనలేకపోయాం. ఎక్కడయ్యా వాళ్ళ తాతయ్యని రమ్మనండి. చిన్నపిల్లలతో ఈ పనులు ఏమిటయ్యా? నీ వల్ల ఇప్పుడు ఎంత పని జరిగిందో చూసావా? నువ్వు ఇలా రోజు మందు తీసుకురమ్మని చెప్తుంటే వాడికి ఓ రోజు వాడు తాగుతూ కూర్చున్నాడు అనుకో, అప్పుడు ఏం జరుగుతుంది? ఏమైనా రాజశేఖర్, మీ కోపం వల్ల ఏం జరిగిందో చూశారు కదా. ఏదేమైనా జరగడానికి జరిగితే ఇప్పుడు చేయి కాబట్టి సరిపోయింది. ప్రాణం పోయింటే అయినా నీకు ఈ వయసులో ఇంత కోపం మంచిది కాదయ్యా. కేసును పూర్తిగా పరిశీలించిన తర్వాత ముద్దాయి మందా రాజశేఖర్ తన స్టూడెంట్ రాజేష్ని స్కూల్లో మద్యం తాగుతున్నాడనే డౌట్తో ఏమీ ఆలోచించకుండా కోపంతో విచక్షణ కోల్పోయి అతని చెయ్యి విరగటానికి కారకుడై 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ రాయకుండా చేశారని నమ్ముతూ ఐపీసీ సెక్షన్ 352A కింద 3 నెలల సాధారణ జైలు శిక్ష మరియు స్కూల్ నుండి 6 నెలలు సస్పెండ్ చేయవలసిందిగా స్కూల్ మేనేజ్మెంట్ని ఆదేశిస్తున్నాను. ఇంకోసారి ఇలాంటి తప్పులు జరగకుండా స్కూల్ మేనేజ్మెంట్ని తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచిస్తూ రాజేష్ హాస్పిటల్ ఖర్చుల కోసం
10,000 రూపాయలు ఇవ్వాలని ఈ కోర్టు ఆదేశాలు జారీ చేస్తోంది. కేసు నెంబర్ 11/23. పూడి ప్రశాంత్ అనే ఈ ముద్దాయి పెళ్ళైన 2 రోజులకే తన భార్య మాధవిని శోభనం రోజున రాత్రి మితిమీరిన వయగ్రా టాబ్లెట్లు వేసుకుని తనని లైంగికంగా చిత్రహింసలు పెట్టి మాధవి చావుకు కారణమయ్యాడని మాధవి అన్నయ్య దాస్యం త్రినాథ్ కంప్లైంట్ ఆధారంగా ఐపీసీ సెక్షన్ 304 మరియు 376 కింద కేసు నమోదయ్యింది. ఎవరయ్యా పిటిషన్దారు? నేనే సార్. అసలు పెళ్ళి ఎప్పుడు జరిగింది, ఏమైంది? సార్, మా అమ్మ నాన్న నా చిన్నప్పుడే చనిపోయారు సార్. అప్పటి నుండి నా చెల్లి మాధవిని నేనే జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చాను సార్. మాధవికి కూడా పెళ్లి చేద్దాం అనుకుంటే తను బీఈడి కంప్లీట్ చేసి టీచర్ అవ్వాలి అంది సార్. వయసు ఎక్కువైతే తనకి సంబంధాలు దొరకవేమో అని తన బీఈడి పూర్తి కాగానే తెలిసిన బంధువుల ద్వారా నల్గొండలో ఉంటున్న ప్రశాంత్ సంబంధం వచ్చింది సార్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ వెల్ సెటిల్ ఫ్యామిలీ అని తెలిసి ఈ అక్టోబర్ 12వ తారీఖున ఇద్దరికి గ్రాండ్గా పెళ్లి చేశాను సార్. 3 రోజుల తర్వాత మీ అమ్మాయి హెల్త్ బాగాలేదు, హాస్పిటల్లో చూపించండి వాళ్ళ అత్తగారు ఫోన్ చేసి చెప్పగానే ఒక్క క్షణం ఏం చేయాలో అర్థం కాలేదు సార్. అక్కడికి వెళ్ళి చూస్తే మాధవి చాలా నీరసంగా అనిపించింది. వెంటనే తన హాస్పిటల్ తీసుకెళ్ళాను సార్. అక్కడ డాక్టర్లు తను టెస్ట్ చేసి తన ఇంటర్నల్ ఆర్గన్స్ బాగా దెబ్బతిన్నాయని, కండిషన్ చాలా సీరియస్గా ఉందని చెప్పాడు సార్. బ్లడ్ బాగా పోయింది, తను ట్రీట్మెంట్ రెస్పాండ్ అవ్వట్లేదు, ఇక కష్టమైన డాక్టర్లు అన్నారు సార్. ఆ తర్వాత రోజే తను చనిపోయింది సార్. వెంటనే పోలీస్ స్టేషన్లో ప్రశాంత్ మీద కంప్లైంట్ ఇచ్చాను సార్. పోలీసులు మాధవి బాడీని పోస్ట్ మార్టం చేసిన తర్వాత తను సెక్సువల్గా హెరాస్ చేశారని తెలిసింది సార్. రిపోర్ట్ చూసి డాక్టర్లే షాక్ అయ్యి ఒకేసారి 10-12 మంది మీద పడి రేప్ చేస్తే ఎంతలా డ్యామేజ్ అవుతుందో అంతలా తన ప్రైవేట్ పార్ట్ దెబ్బతిన్నా అని డాక్టర్లు చెప్పారు సార్. త్రినాథ్, కంట్రోల్ యువర్ సెల్ఫ్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ప్రశాంత్ తరపున ఎవరన్నా వచ్చారా? ఈవిడ మై లాట్, ప్రశాంత్ వాళ్ళ అమ్మగారు. ఈవిడ కూడా వాళ్ళతోటే ఉంటుంది. మీ అబ్బాయి మితిమీరిన సెక్స్ కోరికల వల్ల అమ్మాయి చనిపోయింది అంటున్నారు, దీనికి ఏమంటావు? మా అబ్బాయి అలాంటి వాడు కాదు సార్. ఆ అమ్మాయి మా ఇంటికి వచ్చిన 2వ రోజే వాంతులు చేసుకుని ఇబ్బంది పడుతుంటే నేనే కషాయం ఇచ్చాను సార్. ఆ రోజు నయమైంది సార్. మళ్ళీ మరుసటి రోజు కూడా అలాగే ఇబ్బంది పడుతుంటే దగ్గరలో ఉన్న హాస్పిటల్లో చూపిస్తే ఆమెకు మెడిసిన్ ఇచ్చి అర్జెంటుగా ఏదైనా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పారు సార్. ఏంటమ్మా, మీ కోడలు చనిపోయి 48 గంటలు అవ్వలేదు, మీరు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారా? ఇంటికి పోలీసులు వస్తే పరువు పోతుందని భయపడి మా అబ్బాయిని తీసుకుని బంధువుల ఇంటికి వెళ్ళాను సార్, అంతే. కావాలనే ఈ త్రినాథు మా అబ్బాయిని కేసులో ఇరికించాడు సార్. ఆపమ్మా, ఎస్ఐ గారు ప్రిలిమినరీ రిపోర్ట్లో సబ్మిట్ చేసిన వివరాలు వింటే మీ అబ్బాయి ఆ అమ్మాయిని ఎంత హింసించాడో అర్థం లేదా? వీడేనా ప్రశాంత్ అంటే? అసలు నువ్వు మనిషివేనా? నిన్ను నమ్మి పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఇంతలా టార్చర్ చేస్తావా? 8 టాబ్లెట్లు వేసుకున్న అమ్మాయిని కలిసావా?
ఏ ట్యాబ్లెట్లు వేసుకోకపోతే నువ్వు చేయలేవా? నీలో ఏమైనా లోపం ఉందా? తలదించుకోవడం కాదు, ఎందుకు చేసావో చెప్పు. చిన్నగా ఉన్నప్పటి నుంచి నాకు పెళ్ళంటే ఒక కల సార్. ఫస్ట్ నైట్ మీద కూడా చాలా ఫ్యాంటసీస్ ఉన్నాయి, కానీ పెళ్ళి దగ్గర వచ్చేసరికి టెన్షన్ వచ్చింది. అమ్మాయి దగ్గరికి వెళ్తే మొత్తం తడబడిపోయేటోడిని. ఇలా అయితే ఫస్ట్ నైట్ రోజు సరిగ్గా చేస్తానా చేయనా అని భయం సార్. అలా మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ నైట్ రోజు ఫెయిల్ అయితే చీప్గా ఉండిద్ది, అలా కాకుండా నువ్వు హీరోలో ఉండాలంటే వయాగ్రా వాడాల్సిందే అన్నారు సార్. ఇంకా ఆ ధైర్యంతోనే ఫస్ట్ నైట్ రోజు రూమ్లోకి వెళ్ళంగానే ఒళ్ళంతా చెమటలు పట్టేసినాయి. ఇంకా కంగారులో మొత్తం ట్యాబ్లెట్లన్నీ ఒకటేసారి వేసేసుకొని కార్యం మొదలుపెట్టాను. మొదట్లో రక్తం చూసి ఫస్ట్ నైట్ రోజు ఏ అమ్మాయికైనా కామనే కదా అనుకున్నాను. ఇంత దారుణం జరిగిద్దని తెలుసుంటే వాటి జోలికి వెళ్ళేటోని కాదు సార్. తెలియక చేసిన దానికి మా భార్య చనిపోయినందుకు నేను చాలా బాధపడుతున్నాను సార్. నోర్మయ్, ఫ్రెండ్స్ చెప్తే ఏదైనా చేస్తావా? ఎవరో ఫ్రెండ్స్? అమ్మాయి అనుకున్నారా, జంతువు అనుకున్నారా? పూడి ప్రశాంత్ అనే ఈ ముద్దాయి తన భార్య దాస్యం మాధవిని కావాలనే అధిక మోతాదులో వయాగ్రా టాబ్లెట్లు వేసుకొని లైంగిక దాడి చేశాడని, ముద్దాయి మితిమీరిన శృంగార కోరికలే మాధవి సావుకు కారణమని ఈ కోర్టు నమ్ముతూ పూడి ప్రశాంత్కి ఐపీసీ సెక్షన్ 304A, సెక్షన్ 498A, సెక్షన్ 376, సెక్షన్ 376A కింద 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిస్తోంది.